జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు వేంపల్లిలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ పూలే గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక విప్లవ జ్యోతి అని కొనియాడారు. అస్పృశ్యత నిర్మూలన, స్త్రీ విద్య ప్రోత్సాహం, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి తొలి మహిళా పాఠశాలను స్థాపించడం చారిత్రాత్మకమని గుర్తు చేశారు. పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఒక కారణ జన్ముడు, ఒక చరిత్రాత్ముడు, ఒక చరిత్రకారుడు, ఒక సంఘ సంస్కర్త, ఒక సంఘ సేవకుడు, ఒక సామాజిక ఉద్యమ జ్యోతి. స్త్రీలకు విద్య ఎందుకనే రోజుల్లోనే స్త్రీ విద్యా వ్యాప్తి కోసం కృషి చేసినటువంటి ఒక సంఘ సంస్కర్త. తన భార్య సావిత్రిబాయితో కలిసి ఆ రోజుల్లోనే పూనాలో ఒక బాలికా పాఠశాల నెలకొల్పారు. అస్పృశ్యత, అంటరానితనము విరివిగా ఉన్న ఆ రోజుల్లోనే అస్పృశ్యత, అంటరానితనం నివారణ కోసం కృషి చేసినటువంటి సంఘ సంస్కర్త ఆయన. బాల్య వివాహాల నిరోధానికి, వితంతు వివాహాల పునర్వివాహానికి కృషి చేసినటువంటి సంఘ సేవకుడు ఆయన. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం.